2-3 నిమిషాలు అటెన్షన్ ఉండండి దయచేసి అందరూ. రైట్, అందరు పట్టు బాబు రండి వెళ్ళకండి. ఇవాళకి మా కొడుకు చనిపోయి 40 రోజులు అవుతుంది. అయితే అక్కడ పోస్ట్ మార్టం కూడా వాళ్ళు దాదాపుగా ఆత్మహత్యనే అని వాళ్ళు అంటారు. అయితే మాకు ఏం న్యాయం జరగలేదని అనిపిస్తుంది. నా కొడుకు ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదని అనిపిస్తుంది. ఖచ్చితంగా దీన్ని మేము రీపోస్ట్ మార్టం కోరుకుంటున్నాం. సిబిఐ మళ్ళీ ఎంక్వైరీ చేయాలని మళ్ళీ కోరుకుంటున్నాము. కోర్టుల కేసు కూడా వేసేస్తాం ఇవాళ పోయి. మా ఈ కాలేజీ వాడు కూడా ఏం పట్టించుకుంటలేడు. కాలేజీ వాళ్ళ పిల్లగాళ్ళు అంత బెదిరించినా చేసిన వాళ్ళు కాలేజీ వాళ్ళని కూడా ఏం పట్టించుకుంటలేరు. దీని మీద అందుకే ఈ కేసు సిబిఐకి అప్పగించాలని నేను కోరుకుంటున్నా. మాకు ఇంత చేసినా ఏం చేసినా ఎక్కడ న్యాయం జరుగుతలేదు. అక్కడ సింగరాయకొండలో కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అక్కడ ఆత్మహత్య అని రిపోర్ట్ వచ్చింది, కానీ ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు మా అబ్బాయి కాదు. దయచేసి అది మంచిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు చేసిండ్రో కొంచెం వాళ్ళని బయటకు రప్పియుండి. ఎక్కడ ఏ పేపర్లు ఇక్కడ ఇయ్యలేరు అక్కడ ఇయ్యలేరు అంటారు. ఎన్ని అక్కర్ల తిరిగి ఎన్ని ఇచ్చినా కానీ ఇన్వెస్టిగేషన్ మాత్రం సరిగ్గా చేస్తలేరు. దయచేసి మంచిగా చెయ్యండి, చేసి మాకు న్యాయం చెయ్యండి. మా కొడుకైతే ఆడిపోయి అయితే చావాల్సిన అవసరం లేదు. చనిపోవాలనుకుంటే ఇక్కడ ఎన్నో ఉన్నాయి చావాలనుకుంటే, కానీ మరీ అంత దూరం పోయి అయితే చావడు కదా. కనీసం అక్కడ కూడా మీకు అర్థమైతలేదు. ఆ బండ అవన్నీ ఏం అర్థమైతలేవా చూస్తే కూడా. ఎక్కడ కూడా న్యాయం జరుగుతలేదు. ఏం పోలీస్ స్టేషన్లో వీళ్ళేం మనుషులు నాకేం అర్థమైతలేదు. అటు కాలేజీకి పోతే వాళ్ళు ఏం లేదు, ఇక్కడ ఇటు పోతే ఏం లేదు. ఇక ఎక్కడికి పోవడం మాకు అర్థమైతలేదు. మరి ఇక మేమే తిరిగి మేమే వచ్చేటట్టున్నాం. న్యాయం అయితే దొరికేటట్టు లేదు ఈ ప్రపంచం మీద, ఈ దేశంలోనైతే. ఇట్లనే ఉంటుందా ఏడన్నా? పేదవాళ్ళకి అసలు న్యాయం చెయ్యరా మీరు? కొంచెం దయచేసి మాలాంటి వాళ్ళను కూడా గుర్తించి న్యాయం చెయ్యండి. ఈ పోలీస్ డ్రెస్ వేసుకున్నందుకన్నా కొంచెం మంది కన్నా న్యాయం చెయ్యండి. పోషాల సరస్వతి బీసీ రాజ్యాధికార సమితి. మాతృశ్రీ కాలేజీకి పంపిస్తే కాటికి పంపించిన కాలేజ్, అంకం రాహుల్ని కాటికి పంపించినటువంటి కాలేజ్, శవానికి సంఖ్యలేసామంటున్నటువంటి ఆంధ్ర పోలీసులు. ఆత్మహత్య చేసుకుందని ఇచ్చారు కదా రిపోర్ట్ లో, మీరు ఏమి ఇచ్చారు? ఈ రోజు డీజీపీని కలవంగానే 1 గంట సేపట్లో మాకు ఫోన్ చేసి ఆత్మహత్య, ఇక మీరు శవాన్ని తీసుకోమన్నారు కదా. ఆత్మహత్య నేరం కదా. ఆంధ్ర పోలీసులు శవానికి సంఖ్యలు లేయండి, శవానికి సంఖ్యలు వేస్తే మేము తెచ్చుకుంటాం. అరెస్ట్ చేసి పెట్టుకున్నారు కదా మీ భూమిలోనే, అందుకే ఇన్ని రోజుల నుంచి అరెస్ట్ చేసి పెట్టుకున్నారా? ఆ శవాన్ని, అంకం రాహుల్ శవాన్ని మీ భూమిలో అరెస్ట్ చేసి పెట్టుకున్నారా ఆంధ్ర పోలీసులు? ఎందుకు ఇస్తలేరు? ఆత్మహత్యను ఎట్లా నిర్ధారించారు? బండ కట్టుకొని 500 కిలోమీటర్లు వచ్చి మీ దగ్గర మా చదువుకునే అబ్బాయి చనిపోయిందని చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఖబర్దార్ అని వచ్చి మా తెలంగాణ నడిబొడ్డున తొడగొట్టడం కాదు. నీ గడ్డ మీద నా శవం ఇరుక్కుపోయి ఉంటే హత్యని ఆత్మహత్య అని చెప్తున్నారు. సోయలేదా? ఏం చేస్తున్నావు? ఊగిపోవడమే కాదు, జవాబుదారితనం ఉండాలి. హోమ్ మినిస్టర్ అని చెప్పుకోవడమే కాదు, కొంచెం సిగ్గు ఉండాలి. శవాలని మీ దగ్గర శవమే వచ్చిన నా పిల్లోని ఇప్పటి వరకు కూడా కారణం చెప్పలేని అసమర్థ పోలీసులు, అసమర్థ ప్రభుత్వాన్ని అని ప్రభుత్వము. మీకో న్యాయం మాకో న్యాయమా? మీ దగ్గర జరుగుతున్న సంఘటనలకేమో గంటల పల స్పందిస్తారు. ఒక ప్రశ్న వేసిన విలేకరిని ఉంచబోయి జైలు చుట్టూ 5-6 సార్లు బెయిల్ ఇవ్వకుండా మరి చెప్తున్నారు. మా పిల్లడు ఏం పాపం చేసినని మీరు అరెస్ట్ చేసిరు. మా శవానికి సంఖ్యలు వేసి మీ భూములు ఎట్లా పెట్టుకున్నారు మీరు? నేను అడుగుతున్నా. ఇటు వచ్చి ఊగిపోవడం కాదు, ఖబర్దార్ కాదు. నీకేమన్నా మానము, అభిమానము, సిగ్గు, శరం ఉంటాయి. ఆ దోషుల్ని పట్టుకొని ఒప్పయెప్పు. శవాన్ని లాంఛనంగా మాకు ఒప్పయెప్పు. తెలుగు ప్రజల మీద అభిమానం ఉన్నది అయితే. మాతృశ్రీ కాలేజ్ సిగ్గుచ్చాటు. ఈ కాలేజ్ గత సంవత్సరము 4 పిల్లలు కలిసి ఒక పిల్లగాన్ని దారుణంగా హత్య చేస్తే ఎటువంటి ఐడెంటిటీ లేకుండా క్లోజ్ చేసిరు. అదే తరహాలో ఇవాళ నా రాహుల్ని కూడా అదే విధంగా నిజాన్ని పొందబెట్టాలని చూస్తూ ఆ విద్యార్థులు కాటికి పంపుతున్న మాతృశ్రీ కాలేజ్. నువ్వు పివి నరసింహారావు మన్మడైతే మాకేంది, ఎవడైతే మాకేంది? నువ్వు కోట్లున్నాయా? నువ్వు కరోడ్పతివా? నువ్వు కనిపించవా? డీజీపీ చెప్పిన మరుక్షణమే అయిపోయింది. మీ ఫీజు కనుక వేస్ట్ అయిపోతే, ఇల్లు కట్టిన ఫీజు, బీడీలు కట్టి చుట్టిన ఫీజు కనుక వేస్ట్ అయిపోతే ఇంకో పిల్లకు మీరు చదివించడానికి పర్మిషన్ ఇస్తుంటారా?
వారం రోజుల క్రితం 1,18,000 కట్టిరు. ఆ 3 సంవత్సరాలకి నెక్స్ట్ కట్టాల్సిన ఇంకొక 1 ఇయర్ ఫీజు ఏం అవసరం లేదు. ఆ కట్టిన ఫీజుకు ఇంకో పిల్లని చదివించంటావా? నీ కాలేజీకి ప్రాణంతో పంపిస్తే శవాలను పంపకుండా మా ప్రాణాలతో ఆటలాడుతున్నావా? ఏమనుకుంటున్నావు? యూజీసీ ఎందుకు వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నావు? వీళ్ళు కాలేజీ యాజమాన్యాన్ని ఇంత దౌర్జన్యంగా నడుపుతున్న కాలేజెస్ ని నడపడానికి మీకు ఏం రైట్స్ ఉన్నాయి? ఇది ప్రజాస్వామ్య దేశమా? ఇంకేమన్నా మాకు జీవించే హక్కు లేదా? మేము జీవించొద్దా? పేద బిడ్డలు అయితే చచ్చిపోయినా కూడా మీరు అడ్రస్ చేయరా? ఏం పేదలకు మద్దతు ఇయ్యరా కాలేజ్? మరి ఎవరు ఎందుకు నడుస్తున్నాయి మీ కాలేజీలు? మీరు వేస్తున్నది ఏంటి అసలు? ఎన్ని రోజులు మేము 40 రోజుల నుంచి మేము శవాల కోసము ఇప్పటి వరకు ఇవ్వకుండా డీజీపీ స్పందించిన గంట లోపలనే కాలేజీల్లో చేంజ్ చెప్తారు. ఇంకొక పిల్లకి ఇస్తాము, మీరు 3 సంవత్సరాలు కట్టారు కదా ఫీజు అని చెప్తారు. ఇంకోసారి కట్టుకో, మరి అంకం రాహుల్ యొక్క ఫీజు కూడా ఇంకో సంవత్సరం కట్టుకో. చచ్చిపోయింది కదా, నీకు అభిమానము, జ్ఞానము, విద్య, ఆ మనక్షాక్షి ఏం లేదుగా. మాతృశ్రీ కాలేజ్ నీకు, నువ్వు పివి నరసింహారావు మనమని కదా, దోచుక తినమని పంపింది కదా మీ తాత నిన్ను. నువ్వు పిఎం మనమని కదా, పెట్టుకో. నీకు నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి, నువ్వు పెద్ద కరోడ్పతివి, అపాయింట్మెంట్ దొరకని లీడర్ కదా, మంచిది. మీకు మా ఆవేదన కనబడతలేదు, మా రోదన కనబడతలేదు, ఎండిపోయిన డొక్కలు కనబడతలేవు, మేము కట్టిన బీడీలు చేతులు అరిగిపోయిన చేతులు కనబడతలేవు. దొరకకుండా అట్లనే ఇవన్నీ కూడా కామన్ నీ కాలేజ్ లా. ఎందుకంటే మా బీదలు ఎట్లా కనబడుతున్నారు మీకంటే పురుగుల కంటే హీనంగా కనిపిస్తున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు 2034 వరకు నేనే ఉంటా, ఇక నాదే ఇదంతా. నేను నిధి, బంగారు నిధి, ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే శాంపుల్ గా 3,000 నుంచి 3,500 కోట్ల రాబడి విద్యార్థులు ఫీజుగా కడుతున్నారంటే నువ్వెందుకు ముడ్డి కింద ఈ సేట్ పెట్టుకున్నావో చెప్పాలి మాకు. ఇవాళ ఏమంటున్నావు? అయిపోయింది, పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, ఆత్మహత్యను డిక్లేర్ చేశారు. పోలీసులు ఎంబడే ఇప్పటి వరకు స్పందించని తెలంగాణ పోలీసులు డీజీపీ కనుక సురక వేయంగానే అది క్లియర్ గా హత్య అని తెలుస్తుందని డీజీపీ గారు చెప్పంగానే మరుక్షణం ఒక 1 hour లోనే అది ఆత్మహత్య. మీరు ఎక్కడైనా ర్యాలీలు చేస్తారని ఫోన్లు చేస్తారు కదా, ఇట్లా ర్యాలీలు చేస్తారు. వీళ్ళని మీరు అరెస్ట్ చేయండి, వాళ్ళేమో శవాలను అరెస్ట్ చేస్తారు, మీరేమో తల్లిదండ్రులను అరెస్ట్ చేయండి. ఇక్కడే ఉన్న మమ్మల్ని అరెస్ట్ చేయండి, మేము మద్దతు ఇస్తున్నాం కదా, తోటి తల్లులుగా మేము మద్దతు ఇస్తున్నాం కదా, మమ్మల్ని అరెస్ట్ చేసి సంఖ్యలు వేసి పెట్టండి. మీరు ఎట్లా జర్నలిస్టులు మాట్లాడతారని ప్రశ్నించడం అరెస్ట్ చేస్తారు కదా, ఇక్కడ వీళ్ళని అరెస్ట్ చేయండి. ఎందుకంటే ఎక్కడ ప్రశ్నించినా, ఎక్కడ న్యాయం కావాలన్నా, ఎక్కడ మేము బీదవాళ్ళం ఉన్నా మీరు అనచడానికి మేము ఓటేసే బ్యాంకుల లెక్కనే కనిపిస్తున్నాం తప్పితే మేము మీకు మనిషి లెక్క కనిపిస్తలేము, కనిపించం కూడా. ఇంకా ఆ మౌనవ్రతం వాడుతున్న మంత్రులారా, మీరు మౌనంగానే ఉండండి. మీ బాస్ ఏం చెప్తే సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, మీరు మాట్లాడకండి, మీకు అవసరమే లేదు. మీరంతా బీసీ మంత్రులు కాదు, అంత రెడ్డి మంత్రులు, రావు మంత్రులు. మీ పేర్లకు తోకలు తొలగించుకొని అలా కార్లు వెనకంగా ఇంకో కార్లో పోండి, మీకు అంతే వనుకొస్తుంది. ఎవ్వరు కూడా రెస్పాండ్ అవ్వకండి. కల్వకుంట్ల సంజయ్, ఇక నువ్వు ఇప్పటికే స్టాప్ అయిపోతావు, చెప్తున్నా కదా. నెక్స్ట్ ఇదే అంకం రాజేశ్వర్ నిలబడతాడు నీ ఏరియాలో. నీకు చేత కాదు, నీకు దమ్ము లేదు. నువ్వు ఓటు వేయించుకొని అంకం రాహుల్ని అంతకంటే ముందే నువ్వు హత్య చేసిన ఓటేసుకొని, ఇక నీది అయిపోయింది. ఇంకా నువ్వు ఆ ఏరియాకు రాకు. ఏం ధర్మపురి, నువ్వేం చెప్పినావు? అరవింద్, మా వాళ్ళు కార్యకర్తలు ఫోన్ చేస్తే అది ఆత్మహత్య అయిపోయింది అయిపోయింది అని ముచ్చటింటుంది కానీ నీకు ఫోన్ చేసింది. ఇది చెప్తందుకేనా నీకు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యింది? ఇదేనా న్యాయం అంటే? ఇదేనా ధర్మం అంటే? ఇదేనా నువ్వు ప్రమాణ స్వీకారం చేసుకున్నప్పుడు రాజ్యాంగం మీద ఓటా కేసు వచ్చింది ఇందుకేనా? ఎట్లా అనుకోని పాలిస్తున్నారు? మేము పురుగులం అనుకుంటున్నారా, చీమలు అనుకుంటున్నారా, ప్రజలు అనుకుంటున్నారా? మేము ఓట్లు వేస్తే మేము కట్టే ట్యాక్సులతో బతుకుతున్నాం. మీరంతా కూడా ఇంత దౌర్జన్యంగా, ఇంత దారుణంగా, ఇంత ధీరమైన స్థితిలో నా ప్రజలు, నా పేద తల్లిదండ్రులు రోడ్లు పట్టుకొని 40 రోజుల నుంచి తిరుగుతుంటే సిగ్గు అనిపిస్తలేదా? వెనకాల పడుతున్న సోయి లేదా? ఓట్లు అడుగుతప్పుడేమో చిప్ప పట్టుకుంటారు, ఓట్లు ఎత్తుకున్నాకనేమో కట్ట పట్టుకుంటారు. ఇదేనా మీ పద్ధతి? ఇందుకేనా మీరు వచ్చింది? పొన్నం ప్రభాకర్ అన్న హైదరాబాద్ ఇన్ఛార్జ్ కాదు, ఇదే హైదరాబాద్ లా అదే నారాయణగూడలో నా ఆఫీస్ లా ఏడ్చి పండుకోక 4 రోజులకు 3 రోజులకు తల్లడిల్లిపోయి హాస్పిటల్ అడ్మిట్ అవుతుంది తల్లి. నువ్వు తల్లి పుట్టలేదా? నీకు పిల్లలు లేరా? నువ్వు ఒక తండ్రివి కాదా? నీకు అభిమానం లేదా? నువ్వు బీసీ బిడ్డవు కాదా? నువ్వు ఈ కుటుంబాలకి రాలేదా? నువ్వు ఎందుకు రావన్నా? ఏమిటికి రావు? ఎందుకోసం రావు నువ్వు? ఇది ప్రజాస్వామ్యం కాదా అన్న? ఇలా కడుపులు కావన్నా? ఇలా ఓట్లు నీకు అవసరం లేదా అన్న? అంటే నోరు లేని కులం అయితే ఇంతగానే ఉంటారా అన్న? అదే ఒక ఎస్సీ అయిన ఉంటా ఈ రోజు బగ్గుమనేది. నేను చెప్తున్నా, ఒక ఎస్టీ అయి ఉంటే బగ్గుమనేది. ఏం నోరు లేని కులం అన్నా? ఈ యొక్క రెడ్ అయ్యేది ఉంటే అసలు ఇడాక కాదు 2 రోజులనే
ఆమె చేయలేదా? దిశ కేసులో నలుగురిని చేసినట్టు చేస్తుంటివి. ఎందుకన్నా మీకు కళ్ళు కనబడతలేవు? అక్క కొండ సురేఖ అక్క, కులం నుంచి నిన్ను బహిష్కరించాలి. నీకేమన్నా ఇంకా ఒక తల్లి అయితే రా. ఏం ఇన్ని రోజుల నుంచి పిలుస్తుంటే మీడియా చూస్తలేవా? ఏం నీకు బొట్టు పెట్టి చెప్పాలక్క? ఏం వరంగల్లో గింకేదన్నా పోయి ఉరికితే కూర్చుంటావు కదా ప్రతి దావత్ కాడ. ఇది కూడా దావత్ అనుకోని రాక అరెస్ట్ చేస్తారంట తెద్దాం దా శవాన్ని. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? అంటే న్యాయం అమ్ముడు అయిందా? ధర్మం చచ్చిపోయిందా? ఏం మా మనుషులు మీకు మనుషులు లెక్క కనిపిస్తలేదా? వీళ్ళు ఏమంటారు, వీళ్ళు రాజ్యాంగం కిందికి రారా? నెక్స్ట్ పార్లమెంట్ లో వీళ్ళకి అసలు ఓటు లేదా? ఎందుకని వీరెవరు స్పందిస్తలేరు? ఏమిటికి స్పందిస్తలేరు? ఎన్ని రోజులంటే వీళ్ళు ఇట్లా ఆవేదనతో ఉండాలి? హత్యని ఆత్మహత్య అని ఎట్లా చెప్తారు? అబ్బాయి సెల్ ఫోన్ ఎక్కడ పోయింది? ఆ అబ్బాయిని 4 రోజులు టార్చర్ చేసిన వీడియో కాన్ఫరెన్స్ ఎక్కడ పోయినాయి? నేను అడుగుతున్న సమాధానం చెప్పండి. నేను విన్నా వాడి కాన్ఫరెన్స్ విన్నా. తల్లిదండ్రులు పెంపకాన్ని నిరూపించుకోవడం కోసం తిరుగుతున్నారు. మీరేసే ముష్టి కోసం కాదే మాతృశ్రీ కాలేజ్. మళ్ళీ చెప్తున్నా, నువ్వేసే 5 లక్షలు 10 లక్షలు తిరుగుతుంది అనుకుంటావా? గాడిగా నీ బుచ్చ బిచ్చం కోసం తిరుగుతుందంటారా? నా పిల్లలు పెంచిన పెంపకము. నేను గరీబోన్ అయినా దొంగతనం చేసి సాధలేదు. విడిలు చుట్టి నా పిల్లలు పంపించా సాధినా ఇలా నీ కాటికి పంపించినవరా? నా పిల్లగాన్ని నిరూపించుకుంటా అని వచ్చేరాళ్ళు. ఎందుకోసం వచ్చారు? నువ్వేసే బిచ్చం కోసం వచ్చినా? ఎన్ని కోట్లు నీ దగ్గర? అవన్నీ ఎక్కడికి వచ్చి సంపాదించినావు? ఇంత అవమానపరిచి, ఇంత అగౌరవపరిచి, ఈ రోజు ప్రజల పైన జరుగుతున్న అగౌరవానికి సాక్ష్యమే ఈ తల్లిదండ్రులు. పేదవాళ్ళని కిందేసి తొక్కుతున్నారడానికి సాక్ష్యమే ఈ తల్లిదండ్రులు. ఇలా తెలంగాణ ప్రజల్ని కంటికి కనిపించిన సాక్ష్యమే వీళ్ళు. కంటికి కనిపించకుండా వేల కోట్ల రూపాయలు మీరు ఎట్లా దోసుకుంటున్నారు? ఒక రంగారెడ్డిలే 3,000 నుంచి 3,500 ఒక సంవత్సరానికి విద్య మీద పోతున్నాయి. అంటే వైద్యం మీద ఎంత పోతున్నాయి? అన్ని డిస్ట్రిక్ట్ల నుంచి ఎంత పోతున్నాయి? మంచిగా తింటేందుకు మరిగి ఒక్కని కూడా నోరు వస్తలేదు. తినేది 3 పూటలు అన్నమే కదా, గడ్డ అయితే కాదు కదా. ఏం మీకెంత 10 మంది కొడుకులు 15 మందిరా? ఏంది సమాజంలో ఇంత అసవేస్తత?